ఇల్లాలు ఆనందపురం 8వ భాగం. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇల్లాలు ఆనందపురం 8వ భాగం. అలా ఊరి నుండి సిటీకి చేరుకున్న రాజేష్, లలిత సిటీ కొత్త కావడంతో ఎటు వెళ్లాలో అర్థం కాక అటూ ఇటూ దిక్కులు చూస్తూ ఉంటారు. లలిత, ఏదో ఆవేశంలో అవమానం భరించలేక పట్నం అయితే వచ్చాం, కాని ఇక్కడ మనకి ఎవరో తెలియదు, ఎలాగండి బ్రతికేది? రాజేష్, దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దారి చూపిస్తాడు అంటారు. అలాగే మనకు కూడా ఆయనే ఏదో ఒక దారి చూపించకపోతాడా? లలిత, ఊహించుకుంటుంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి. కొంచెమైనా మానవత్వం లేకుండా మనం చేసిన పనికి పాపం. అప్పుడు కావేరి ఎంత ఇబ్బంది పడి ఉంటుందో అని. రాజేష్, తోడ పుట్టిన వాడని కూడా చూడకుండా ఆస్తి కోసం కేవలం నా స్వార్థమే చూసుకున్నానే గాని వాడున్న పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయాను. నా తమ్ముడికి నేనంటే ఎంతో ఇష్టం, కానీ నేనే స్వార్థపరుడిని, అవకాశవాదిని. ఆ పాపం ఊరికే పోదు కదా. లలిత, మీ మాట నిజమేనండి. ఆ పాపమే మన కొడుకులు ఎందుకు పనికి పనికి మాలిన వాళ్ళని చేసింది. ఊర్లో మనకి పరువు లేకుండా చేయడమే కాకుండా మనల్ని రోడ్డు పాలు చేసింది. రాజేష్, అసహాయ స్థితిలో ఉన్ననా తమ్ముడికి అండగా నీకు నేనున్నాను. తమ్ముడు అనే ధైర్యాన్ని ఇచ్చి అండగా నిలబడలేకపోయాను. డబ్బు కంటే బంధాలు ముఖ్యమని, ఆస్తి కంటే ప్రేమ, అనురాగం శాశ్వతమని ఇప్పుడే అర్థమైంది. ఆఖరికి అత్తయ్య గారి ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా కావేరి ఎన్నిసార్లు చూడడానికి రమ్మని ఉత్తరాలు రాసినా, ఫోన్లు చేసినా మనం పెద్దగా పట్టించుకోలేదు. కష్టకాలంలో అయిన వాళ్ళు తోడలేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడే అర్థమవుతుందండి. మనం వాళ్ళకి చేసిన గాయం మానడం కష్టమే, కాని అత్తయ్య గారు కావేరి కనిపిస్తే మాత్రం వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలనుందండి. కనీసం అప్పుడైనా నా పాపం కొంతైనా తగ్గుతుంది అంటూ బాధపడుతుంది లలిత. రాజేష్, అవును లలిత, నేను కూడా సుధీర్ని క్షమాపణ కోరాలని ఉంది. దెబ్బ మనకి తగిలే వరకు కావేరి వాళ్ళ బాధ అర్థం కాలేదు. ఏదైనా ఎంతైనా కావేరి ఆత్మవిశ్వాసం గల మనిషి మళ్ళీ తిరిగి మన ఊరికి రాలేదు. ఇన్నాళ్లలో వాళ్ళు ఎలా ఉన్నారని కూడా మనం కన్నెత్తి చూడలేదు. అసలు మా తమ్ముడు వాళ్ళు ఏమైపోయారు? ఇన్నేళ్ళు ఎక్కడున్నారు? ఎన్ని కష్టాలు పడుతున్నారో. అడ్డు చెప్పేవాళ్లు లేకపోవడంతో ఉన్న ఇంటి మీద మరి కాస్త అప్పు తెచ్చుకుని వచ్చిన డబ్బుని చెరుసగం పంచుకుని ఖర్చు చేసుకుంటూ తిని తిరుగుతూ రాత్రికి ఇంటికి చేరుతూ ఉంటారు అర్జున్, విజయ్. వీళ్ళని ఇలా చూస్తున్న ఊరి పెద్దలు ఇలా అంటారు. ఒరేయ్, ఇదేం పోయే కాలం రా. మీకు వయసు కుర్రాళ్ళు ఏదైనా పని చేసుకుని ₹1 సంపాదించుకొని చక్కగా పెళ్లి చేసుకొని బతకాలి గాని ఇట్లాంటి విలువలేని బతికేంటిరా? చెప్తే విని మారే స్థితి వాళ్ళు ఎప్పుడో దాటిపోయారులే రామయ్య గారు. పెద్దలు చేసిన పాపం పిల్లలకి తగులుతుందని అంటుంటే ఏమో అనుకున్నానండి, కానీ ఇప్పుడు అది నిజం అనిపిస్తుంది. మరోపక్క లలిత, రాజేష్ ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డు పక్కన కూర్చుని ఉంటారు. ఆకలిగా ఉందండి. రాజేష్, చేతిలో చిల్లి కవ్వ కూడా లేదే. ఇప్పుడెలా? ఎక్కడికి వెళ్ళి అడిగినా ఎవ్వరూ పని ఇవ్వటం లేదు. లలిత, కనీసం మంచి నీళ్ళైనా తీసుకుని రండి. రాజేష్, ఇది మన పల్లెటూరు లాగా కాదే. మంచి నీళ్లు కూడా డబ్బులు పెట్టి కొనాల్సిందే. లలిత, పోనీ ఏదో ఒక మూల చేతి బోరింగ్ ఉంటుందేమో చూద్దాం పదండి అని వెతకగా ఒక బోరింగ్ కనిపిస్తుంది. గబగబా వెళ్లి కంగారుగా మంచి నీళ్లు తాగుతున్న లలితకి అంతకుముందు కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు తన జీవితం ఎలా ఉండేదో గుర్తు తెచ్చుకుని సడన్ గా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అది గమనించిన రాజేష్, ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? ఒకప్పుడు ఎలా బ్రతికామో అన్న విషయం గుర్తొచ్చి కన్నీళ్లు వాటంతటవే వచ్చేశాయి. రాజేష్, బాధపడకే, మనకి దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అనుకుని అలా ఇద్దరూ మంచినీళ్లు తాగి వెళ్లి రోడ్డు పక్కన కూర్చుంటారు. సుధీర్ అందరూ ఉమ్మడి కుటుంబంగా దిగిన ఫోటోని చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కావేరి రావటం చూసి పక్కన దాస్తాడు. అండి, ఏదో దాస్తున్నారు? ఎవరి ఫోటో అది? సుధీర్, అంటే నువ్వు కోపడతావని దాచాను. నేనెందుకు కోపడతానండి? అంటే మా అన్నయ్య వదిన వాళ్ళు చేసిన పని వల్లే కదా నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు. మళ్ళీ ఇప్పుడు నేను వాళ్ళని గుర్తు చేసుకుంటుంటే నీకు కోపం వస్తుంది కదా.
అప్పుడు వాళ్ళు అలా మాట్లాడడానికి కారణం పరిస్థితులు. మానవత్వంతో చూస్తే వాళ్ళు చేసింది క్షమించరాని తప్పే. కానీ ప్రతి వ్యక్తి ముందు తన పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. ఈ విధంగా చూస్తే వాళ్ళ వైపు కూడా న్యాయం ఉంది కదండి. ఏంటి కావేరి నువ్వు మాట్లాడేది? అవునండి, మన ఉమ్మడి ఆస్తిలో సదాభాగం మీ ఆపరేషన్కి అయిపోయింది అంటే మన వాటా మనకి వచ్చేసినట్టే కదా. ఆ మిగిలిన ఆస్తి బావగారిదే అయినా మళ్ళీ అందులో కూడా మనం వాటా ఆశించడం ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. కావేరి, కానీ మనం మిగిలిన ఆస్తిలో వాటా అడగలేదు కదా. ఏమో భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తుందేమో భయంతో వాళ్ళే ముందుగా పంచాయతీ పెట్టారు. వాళ్ళు అడిగిన విషయంలో న్యాయం ఉన్నా కానీ అది ఎవరికి కనిపించలేదు. కారణం మనం ఉన్న పరిస్థితి. అందుకే అందరూ మనపై జాలి చూపించారు, వాళ్ళని తప్పుపట్టారు. అన్నయ్య వాళ్ళని ఒక్కసారి చూడాలనిపిస్తుంది కావేరి. రేపే ఊరికెళ్ళి చూసేద్దామండి. కార్లో నుండి దిగిన సుధీర్ కావేరిని చూసి ఊరి వాళ్ళు ఆశ్చర్యపోతారు, చాలా సంతోషిస్తారు. ఆ రోజు మీ అందరూ చేసిన సహాయాన్ని మర్చిపోలేను అని మళ్ళీ అక్కడున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుంది కావేరి. ఒకప్పుడు కట్టుబట్టలతో ఈ ఊరి విడిచి వెళ్లారమ్మ కావేరి. ఇప్పుడు మంచి స్థాయిలో ఉండి మన ఊరికి తిరిగి వచ్చారు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా. కష్టం ఎప్పటికీ వృధా పోదమ్మా. నీలో ఉన్న మంచితనమే నీకు ఇంతటి భాగ్యాన్ని కలిగించింది. ఎంతైనా మీ అత్తయ్య పిల్లలు ఎలా ఉన్నారు? వాళ్లను కూడా తీసుకురావాల్సిందే. అందరూ బాగున్నారు. అమ్మకి మేము ఊరు వస్తున్నట్టు తెలియదు. ఇక మా పిల్లలిద్దరు కూడా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళారు. ఈసారి అందరం కలిసి వస్తాం. ఏంటి కావేరి, మళ్ళీ మీరు మన ఊర్లో ఉండడానికి వచ్చేసారా? లేదు పిన్ని గారు, మా బావగారి వాళ్ళ కుటుంబాన్ని చూద్దామని వచ్చాం. ఇంకెక్కడా, కుటుంబం మొత్తం ఎప్పుడో చెట్టుకొకరో పొట్టకొకరు అన్నట్టు అయిపోయారు. ఏంటి మీరు అనేది? ఊరి వాళ్ళు. అవునురా సుధీరు, మీ అన్నయ్య పిల్లలిద్దరూ పెద్దాళ్ల అయ్యాక చదువులు మానేసి చెడ్డ లవాట్లకు లోనై ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టారు. తల్లిని తండ్రిని బయటకి గెంటేసి ఉన్న ఇంటి మీద లెక్కకు మించి అప్పులు చేసి గాలి తిరుగులు తిరుగుతున్నారు. మరి ఇప్పుడు లలితక్క, రాజేష్ బావగారికి ఇక్కడ ఉంటున్నారు. మీకు లాగే కట్టుబట్టలతో ఊరు వదిలి ఎటో వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లారన్న విషయం కూడా మాకు తెలియదు. అది విని సుధీర్, కావేరి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. బాధగా తిరిగి ఇంటికి వస్తారు. ఆఫీస్ అయిన తర్వాత రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తున్న కిషోర్, శ్రావణిలకి రోడ్డు పక్కన చలికి వణుకుతూ ఉన్న లలిత, రాజేష్ కంటపడతారు. ఒరే అన్నయ్య, ఒక్క నిమిషం కారాపు. కిషోర్, ఏమైంది శ్రావణి? అటు చూడు, ఎవరో పెద్దవాళ్ళు చలిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర దుప్పటి కూడా లేనట్టుంది. కిషోర్, వాళ్ళ మొహాలు చూస్తుంటే బెగ్గర్స్ లా కూడా కనిపించడం లేదే. శ్రావణి, పదా వెళ్ళి కనుక్కొని వాళ్ళకి ఏదైనా సహాయం చేద్దాం. రోడ్డు పక్కన ఉన్న రాజేష్, లలితని చూసి కిషోర్, శ్రావణి వాళ్ల దగ్గరికి వెళ్తారు. కానీ చిన్నప్పుడే ఊరి నుండి సిటీకి వచ్చేశాక ఎక్కువగా పెద్దమ్మని పెదనాన్నని చూడకపోవడంతో కిషోర్, శ్రావణి రాజేష్, లలితని గుర్తుపట్టలేదు. కిషోర్, ఓ పెద్దాయన, మీ మొహాలు చూస్తుంటే సిటీకి కొత్తలా ఉన్నారు. రాజేష్, అవును బాబు, మా కొడుకులు మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారు. అందుకే ఏదైనా పని చేసుకుని బ్రతకాలని పట్టణం వచ్చాం. కానీ ఇక్కడ మాకు ఎవరూ తెలియదు. ఏం చేయాలో తెలియక ఇలా రోడ్డు పక్కనే ఉంటున్నాం. అలాగా, మీకు ఏదైనా సహాయం కావాలంటే అడగండి, చేస్తాం. లలిత, మాకు బ్రతకడానికి ఏదైనా పని ఇప్పించండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఏ పనైనా చేస్తాం బాబు. పొట్ట నింపుకోవడానికి 4 మెతుకులు దొరికితే చాలు. శ్రావణి, అన్నయ్య, మన ఇంట్లో పెట్టుకుందామా? పెద్ద ఆయన తోట పనులు చూసుకుంటారు, పెద్దావిడ ఇంటి పని, వంట పని చూసుకుంటుంది. మన అమ్మకి కూడా రెస్ట్ దొరుకుతుంది కదా. కిషోర్, మంచి ఆలోచన, అలాగే చేద్దాం. మీకు ఇష్టమైన ఆ పనులు చేయడానికి ఉండటానికి గది కూడా మేమే ఇస్తాం. చేస్తాం బాబు. కిషోర్, సరే అయితే మీరు వచ్చి కారెక్కండి. లలిత, బాబు, బాగా ఆకలిగా ఉంది. ముందు తినడానికి ఏవైనా పెట్టిస్తారా?
లలిత అడిగేసరికి వాళ్ళకి చాలా పాపం అనిపిస్తుంది. వెంటనే ఆ పక్కనే ఉన్న హోటల్కి తీసుకువెళ్లి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టిస్తారు కిషోర్, శ్రావణి. ఏ తల్లి కన్న బిడ్డలు ఇంత చిన్న వయసులోనే ఎంత మంచి మనసు. మా ఆకలి తీర్చారు, మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు వర్తిలండమ్మా. ఆ మాటలకి కిషోర్ చిన్నప్పటి నుండి ఆపదలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయాలని మాకు చెప్తూ ఉంటుంది మా నానమ్మ. లలిత అదృష్టవంతులు బాబు మీరు. అందుకే అన్నారు పెద్దలు, మంచి చెడు చెప్పే పెద్దవాళ్ళ ఇంట్లో ఉండాలి అని. సరే పదండి, ఇంటికి వెళ్దాం, ఆలస్యం అయితే ఇంట్లో కంగారు పడతారు అని నలుగురు కారులో ఇంటికి బయలుదేరుతారు. అక్క బావగారికి ఇలా జరుగుతుందని అనుకోలేదండి. పాపం అన్నయ్య వదిన ఇప్పుడు ఎక్కడున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారు. ఈలోగా డోర్ బెల్ మోగుతుంది. పిల్లలు వచ్చారేమో అనుకుంటూ వచ్చి డోర్ తీస్తుంది కావేరి. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. ఇలాంటి ఆసక్తికర కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.